ఎప్పటికైనా ఈ దేశం నా ద్వారా బాగుపడుతుంది, ఎప్పటికైనా నేను ఎంపీఓ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతాను, లేకపోతే ప్రజల కొరకు అంబేద్కర్లా ఫైట్ చేస్తాను. ముఖ్యంగా బీసీల కొరకు, దళితుల కొరకు, క్రిస్టియన్స్ కొరకు, ముస్లింల కొరకు. వివాదం 199% హైందవులు పీస్ లవింగ్, వాళ్ళకి గొడవలు వెళ్తున్నాను సనాతన ధర్మం అని. చెప్పాలంటే గంటలు ఉన్నాయి, లైవ్ ఇచ్చడం లేదు. అప్పుడైతే గంటల సార్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వమని అనేవాడు రజనీకాంత్ టీవీ 9. ఇప్పుడు లైవ్ ఇస్తే పిడుగులు పడుతున్నాయి అంట మోదీ దగ్గర నుంచి. లైవ్ ఇస్తే దున్నేస్తున్నానంట. మరి దున్నేరా? మోదీని రోజు తిట్టినాడు, నేను ఒక్కడే మిగిలేదు, ఇంకెవడున్నాడు తిట్టడానికి? మోదీని తిట్టడం అంటే ఏంటి? దేశం పాడైపో. మోదీ మంచోడే, నా శిష్యుడే, నా మిత్రుడే, నాకు దండాలు పెట్టినోడే, కానీ ఆర్ఎస్ఎస్ అజెండా చేస్తున్నాడు. ఏం చేస్తాం?